Sir also guided us a lot. Then IG Multizone 1 sir, CP Hyderabad sir, DIG CI cell sir, DCP task force, SP Adilabad and his team. Other states lo ముఖ్యంగా SP Nalanda and his team, SP Nalanda భరత్ సోని గారు ఉన్నారు. ASP హిల్సా శైల్జా అండ్ అక్కడ ఉన్న SHO హిల్సా అభిజిత్. ఆ తర్వాత ఈ కేసు కోసం టోటల్ 26 ఎస్పీస్తో నేను మాట్లాడాను. బీహార్లో అట్లీస్ట్ 9-10 ఎస్పీస్తో మాట్లాడాను ఇన్ఫర్మేషన్ కోసం ఆర్ సపోర్ట్ కోసం. ఆ తర్వాత లోకల్గా చూస్తే మన అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారు పి వెంకటరమణ గారు, దెన్ ఏసీపీ టౌన్ టీమ్ అండర్ హిమ్ ఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆఫ్ 2 Town PS, శంకర్, TC Prabhakar, Lakshman, Ajay, Harish, Raju Naik. They worked under ACP town team. ACP CCRB team was technical team under him Sarilal Inspector, Shashidhar Reddy Inspector, Manisha SI, Srinivas Head Constable, Pradeep, Santosh, Satish, Anil, Peddu Nayak, Naresh, Sai Krishna, Srinivas. These are constable who worked in our technical team. Then Adilabad lo una technical team kuda support తీసుకున్నాం. అక్కడ ఉన్న RSI P Gopi Krishna, PC G Trashul. Then CISL వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు అండర్ SI Rakesh, Head Constable Satish, PC Sardar and Suresh. వికారాబాద్ నుంచి కూడా SP వికారాబాద్ ఆల్సో హెడ్, 1 Inspector బల్వంత్ రావు అండ్ PC రామకృష్ణ హెల్ప్ వాజ్ ఆల్సో టేకన్. అదర్ స్టేట్ టీమ్ కూడా చాలా పంపించాము. దీంట్లో ACP టాస్క్ ఫోర్స్ సతీష్, CI శ్రీనివాస్, SB3 ఇన్స్పెక్టర్ ఉన్నారు. హీ ఓన్లీ లెడ్ ద టీమ్ టు అరెస్ట్ దిస్ గ్యాంగ్స్టర్ రవీష్ కుమార్ అండ్ చాలా బ్రేవ్గా వీళ్ళు రిస్క్ తీసుకొని ఇతనికి పట్టుకున్నారు అలాంగ్ విత్ SI చేరాలు, RSI శ్రీకాంత్, శ్రీధర్ ARPC, సాయి కిరణ్ అండ్ సాయి నేత్ర PCs. దెన్ వెస్ట్ బెంగాల్ కూడా టీం పంపించాను. రామచంద్రరావు SHO 1 Town, సుజన్ రెడ్డి SHO 2 Town, రమేష్ ఇన్స్పెక్టర్ IT సెల్ ఆఫ్ హైదరాబాద్, SI నరేష్ రెడ్డి చొప్పదండి, శివ కానిస్టేబుల్ అండ్ మనోజ్ హోంగార్డ్. దెన్ అదర్ స్టేట్స్లో పంపించిన టీం జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్, SI నరేందర్ రెడ్డి, జ్ఞాన్దీప్, HC షరీఫ్, PC జయపాల్, శేఖర్ అండ్ హోంగార్డ్ శ్రీనివాస్. ఇంకొకటి హింట్ బాంబే కూడా వచ్చింది కాబట్టి ముంబై మహారాష్ట్ర కూడా టీం పంపించాము అండర్ CI కోటేశ్వర్, SI సంబామూర్తి, బషీర్ హెడ్ కానిస్టేబుల్, శ్రీనాథ్ వెంకటేష్ కానిస్టేబుల్, సలావుద్దీన్ హోంగార్డ్. దెన్ ముఖ్యంగా ఇక్కడ లోకల్ ఇన్వెస్టిగేషన్లో ACP రూరల్ వర్క్ ఫర్ ఎగ్జిట్ ట్రేసింగ్ ఆఫ్ అక్యూజ్డ్ ఎస్కేప్ రూట్. దీంట్లో అండర్ ACP కరీంనగర్ రూరల్ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ CCS ప్రకాష్ గౌడ్ హెస్ వర్క్డ్ హార్డ్, SI రమేష్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, VCs రవీందర్, రాజశేఖర్, శేఖర్, వేణుగోపాల్, అనిల్, ఖైలిఫా అండ్ రామ్ కుమార్. अंदर इंस्पेक्टर कोटेश्वर, SI राजू, नरेंद्र रेड्डी, PC श्रीनाथ, वेंकटेश, शिव कुमार, जयपाल, अनिल, सलमान, अनिल चौपटंडी. इंस्पेक्टर श्रीनिवास, हुजूराबाद रूरल, PC खदीर, वंशी कृष्णा, शकील. इंस्पेक्टर जम्मीकुंटा, अंडर हिम SI रमेश, HC महेश, PC अविनाश, रवि, अरुण. सायदा बाबू इंस्पेक्टर ऑफ टास्क फोर्स ऑफ हैदराबाद, K स्वामी SI, किरण, विजयराज यादव, मुरली, संतोष कुमार, अनिल कुमार, संतोष एंड रवि. देन अंडर ACP CTC टीम ఎంట్రీ టీమ్ ఎట్లా ఎంట్రీ అయ్యారో మొత్తం డీటెయిల్స్. ACP CTC వేణుగోపాల్, తిరుమల్ SHO 3 Town, V పుల్లయ్య ఇన్స్పెక్టర్ WPS, శ్రీధర్ ఇన్స్పెక్టర్, SI జగదీశ్వర్, జ్ఞానేశ్వర్ HC, విజయసాగర్, అభినవ్, ప్రశాంత్, శ్రీకాంత్, శ్రీనివాస్, తిరుపతి, కనకరాజు, కిరణ్, సుమన్, కోమల్, చందు, లసనుల్ హక్ అండ్ అనిల్. ఆల్ దీస్ కానిస్టేబుల్స్ వర్క్. కరీంనగర్ టాస్క్ ఫోర్స్ కూడా RSI శ్రీకాంత్, SI సురేందర్ పాల్, మల్లేశం, సాయిదీప్, విశ్వతేజ, వెంకటేశ్వర్లు, రాజయ్య అండ్ రాజు. దెన్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో IT సెల్ లో S రమేష్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, SI జ్ఞాన్దీప్, శివ్ గణేష్ HC, శేఖర్, జగదీష్, ఇమ్రాన్, సంతోష్ అండ్ భరత్ కానిస్టేబుల్స్. టోటల్ 132 members have worked in this operation. Now I'll say last 10 days నుంచి only focus of Karimnagar police was this case and it was the most important priority thing. And these 132 people of Karimnagar police officers and men and other district police and other state police, they have supported us, they have worked hard and other state వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు and because of that we were able to at least identify and apprehend some of them. ఇంకా కేస్ is still pending.
వీ హ్యావ్ టు ఐడెంటిఫై అదర్ టీమ్ మెంబర్స్, వాళ్ళు వేరే టీం వాళ్ళు ఎవరెవరు ఉన్నారు దీని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇతనికి పీటీ వారెంట్లో తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా మనకి ఎవిడెన్స్లో అది ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ దొరుకుతుంది. అది కాకుండా రికవరీ కోసం కూడా మేము ట్రై చేస్తాము. సో దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్ అండ్ నౌ ఐ విల్ ఓపెన్ ద ఫ్లోర్ ఫర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ బై వన్ ప్లీజ్. మైక్ ఇవ్వండి, వెహికల్ చెప్పండి. మాస్టర్ మైండ్ సుబోధ్ కి వెహికల్ ట్రేసింగ్, ఆయన జైల్లో ఉన్నారు, ఆయన దగ్గర వెహికల్ లేవు. అది చెప్తున్నా కదా, అతను ఇంతకుముందు 8th May వరకు బియోడ్ జైల్లో ఉన్నారు. ఈ ఆపరేషన్ మొత్తం బియోడ్ జైల్లో కూర్చొని ప్లాన్ చేశారు. ఇప్పుడు పూర్ణియా జైల్లో ఉన్నారు. కానీ హీఈస్ ద గ్యాంగ్ లీడర్. దీని కింద ఒక హ్యాండ్లర్ ఉంటారు, చాలా మంది క్లోజ్ మెంబర్స్ ఉంటారు. దెన్ దీని కింద ఎగ్జిక్యూషన్ చేయడానికి చాలా మంది గ్యాంగ్ మెంబర్స్ ఉంటారు. దిస్ ఇస్ ద మోడస్ ఆపరెండి. ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఐ థింక్ 8 to 9 states. ఇప్పుడు వరకు 42 కేసులు మనకి డీటెయిల్ వచ్చినాయి. ఇంకా చూస్తున్నాం ఇంకా ఎక్కడైనా కేసు ఉందా లేదా. 9 to 9 states లో ఎట్లీస్ట్ జరిగింది, కానీ తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది. నీకు ఓవరాల్ గా చూస్తే సమ్ పీపుల్ టేస్ అయ్యి మోర్ దెన్ 100 మెంబర్స్ ఉన్నారు. కానీ ఈ ఆఫెన్స్ లో ఇప్పుడు వరకు పార్టిసిపేట్ అయినా హూ హెస్ హెల్ప్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 13 మెంబర్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్. ఇంకా కూడా ఉండవచ్చు. ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. దీంట్లో జ్యువెలరీ యాజ్ సచ్ హెస్ నాట్ బిన్ రికవర్డ్. ఆఫెన్స్ అయిన తర్వాత మెయిన్ అక్యూజ్డ్ కి 1 lakh rupees అది యాజ్ అది ఆఫెన్స్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆ దీంట్లో 51,000 వీ హ్యావ్ సీజ్డ్. అలాంగ్ విత్ దట్ 2 మొబైల్ ఫోన్స్ అతను కొన్నారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. రికవరీలో వర్క్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. రికవరీలో అంతా ప్రోగ్రెస్ లేదు, బట్ ఐఎమ్ షూర్ దట్ సూన్ గుడ్ రికవరీ విల్ బి దేర్. ఆఫెన్స్ లో పార్టిసిపేట్ అయిన 5 ఉన్నారు. వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. టోటల్ 13 మెంబర్స్ ఐ టోల్డ్. కానీ 13 మెంబర్స్ లో ఏ టీం వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు ఐ విల్ నాట్ రివీల్ నౌ, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ దీంట్లో యాజ్ పర్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హెస్ నాట్ కమ్ టు అవర్ నోటీస్. విట్నెస్ టోల్డ్ లైక్ దాట్. కానీ మెయిన్ అక్యూజ్ కి అడిగినప్పుడు హీ టోల్డ్ దాట్ ఉनको గలత్ ఫహమీ హువా హై. నేను తెలుగులో మాట్లాడలేను, నాకు తెలుగు రాదు. ఓన్లీ కోఆపరేట్, డోంట్ క్రై ఇట్లా అన్నారు. కానీ విట్నెస్ వాట్ షీ థాట్ మేబీ అది డిఫరెంట్ మోడ్ ఉంటాయి కదా, వెరీ డేంజరస్ మోడ్ కాబట్టి అక్కడ కోఆపరేట్ చెయ్యి ఇట్లా అన్నారు. కోఆపరేట్ చెయ్యి అన్నా లేదు, కోఆపరేట్ అన్నారు. సారీ, ఇది కంట్రీ మేడ్ వెపన్. మోస్ట్లీ ఐఎమ్ సస్పెక్టింగ్ ఒరిజిన్ ఫ్రమ్ బీహార్. కానీ ఇక్కడ నుంచి వాళ్ళు తెప్పించారు. ఓన్లీ ఫర్దర్ అక్యూజ్ కి అప్రెండ్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది. ఎడ్యుకేటెడ్ నహీ హై, 8th ఫెయిల్ హై. 8th ఫెయిల్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎస్. పోలీసులు జిల్లా దాటేంత వరకు కూడా పట్టుకోకపోవడంలో ఏ విధంగా ఆలోచించారు సార్? దీంట్లో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత స్మార్ట్ సిటీలో 500 పైచీలకు పైగా కెమెరాలు ఉన్నాయి, దీన్ని ఏ విధంగా ఆలోచిస్తారు? దీంట్లో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ అక్యూజ్డ్ పీపుల్ దే కేమ్ విత్ అ ప్లానింగ్. అప్ స్మార్ట్ సిటీ కెమెరాస్ ఇస్ ఓన్లీ ఇన్ టౌన్. మొత్తం డిస్ట్రిక్ట్ లో లేదు, మొత్తం స్టేట్ లో లేదు. అఫ్ కోర్స్ ఓన్లీ ఇంపార్టెంట్ సిటీస్ ప్లేసెస్ లో వేర్ ఇంత ముందు క్రైమ్ జరిగింది, హాట్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ మోస్ట్లీగా మేము పెట్టి ఉంటాం. కానీ ఇక్కడ ఉన్న టౌన్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ కూడా వీళ్ళు మాక్సిమం ట్రై చేశారు అవాయిడ్ చేయడానికి. దీంట్లో కూడా క్యాప్చర్ అయింది. కానీ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత విలేజెస్ లో, ఇంటర్నల్ రోడ్స్ లో, కెనాల్ రోడ్స్ లో మనకి అంతా కెమెరాస్ ఉండదు. జనరలీ వి కీప్ చెకింగ్ ఇన్ మెయిన్ రోడ్స్, ఎందుకంటే ఎస్కేప్ అయ్యడానికి ఈజీ ఉంటారు. బట్ వన్ మోర్ ఆస్పెక్ట్ ఇస్ దిస్, విలేజ్